హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అండి. ఒక అరటికాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అరటికాయ ముసుగైతే కోసేసి తొక్క అయితే చెక్కేసానండి. ఇప్పుడు ముక్కల కింద అయితే కోసుకోవాలి. 2 షేపుల్లో అయితే కోసానండి ముక్కల్ని. సగం ముక్కలు అయితే రౌండ్గా అయితే కోసుకున్నాను. సగం ఈ విధంగా అయితే కోసాను పలకగా. పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా కోసేస్తానండి ముక్కల్ని. ఇప్పుడు 1/2 కేజీ పిండి అయితే తీసుకున్నానండి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసాను. అర టీ స్పూన్ కారం వేసుకోవాలి. అర టీ స్పూన్ వాము అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి. ఇలా చూసుకుంటూ వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే కలపాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నా. ఇది వీటెక్కిందండి. ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసుకుందాం. ఈ ముక్కలు పిండిలో అయితే ఇలా కలుపుకొని బజ్జీలు అయితే ఇలా వేసుకోవాలండి. చూడండి, బాగా వస్తున్నాయి. ఇలా అయితే ఆయిల్ సరిపడా బజ్జీలు వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించాలండి. లోపల ఉన్న అరటికాయ ముక్క అయితే చక్కగా ఉడుకుతుంది. అప్పుడు రెండో వైపుకి అయితే తిప్పుతున్నానండి. ఒకవైపు అయితే ఎగిని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే వేయించుకోవాలండి. చూడండి, ఎగిపోయి తీసేస్తున్నాను. మిగిలిన పిండితో రెండో వాయి అయితే వేసుకుందామండి. ఈ అరటికాయ బజ్జీలు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి దీన్ని. ఇలా అయితే రెండో వాయి కూడా వేసేసుకున్నాను. వేగిపోయినండి, తీసేస్తున్నాను. అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్.